కళ్ళ నుంచి అకస్మాత్తుగా నీరు కారడం అనేది చూడడానికి చిన్న సమస్యలా అనిపించినా అది మన కళ్ళ ఆరోగ్యం గురించి శరీరం ఇస్తున్న ఒక పెద్ద హెచ్చరిక. సాధారణంగా దుమ్ము, పొగ, గాలి తగలడం వల్ల లేదా ఎక్కువసేపు ల్యాప్టాప్, టీవీ, మొబైల్ స్క్రీన్లను చూడడం వల్ల కళ్ళలో చికాకు పుట్టి నీరు వస్తుంది. కానీ ఇలా పదే పదే జరుగుతుందంటే మాత్రం అది ఎలర్జీలు, కంటి ఇన్ఫెక్షన్లు లేదా కన్నీటి నాళాల్లో ఏర్పడిన అడ్డంకులకు సంకేతం కావచ్చు. ముఖ్యంగా వయసు పైబడిన వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం కళ్ళు పొడిబారడం కూడా కన్నీళ్లు ఎక్కువగా రావడానికి ఒక ప్రధాన కారణం. కంటి ఉపరితలం పొడిగా మారినప్పుడు కంటిని తేమగా ఉంచడానికి మన శరీరం ఒత్తిడికి లోనే మరింత ఎక్కువగా కన్నీళ్లను ఉత్పత్తి చేస్తుంది. దీన్నే రిఫ్లెక్స్ టీరింగ్ అని పిలుస్తారు. మరికొన్ని సందర్భాల్లో సైనస్ సమస్యలు కూడా కళ్ళపై ప్రభావం పడి నీరు వస్తూ ఉంటుంది. ఈ సమస్యను నివారించాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. కళ్ళలో నీరు వస్తున్నప్పుడు కంటిని బలంగా రుద్దడం అస్సలు చేయకూడదు. దీనివల్ల కనుపాపైన గీతలు పడి ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశం ఉంది. మొబైల్ ఫోన్లు వాడేటప్పుడు తరచుగా కళ్ళను ఆర్పడం, మధ్య మధ్యలో విశ్రాంతి ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. బయటకు వెళ్ళేటప్పుడు సన్ గ్లాసెస్ వాడడం వల్ల దుమ్ము ధూళి నుంచి కళ్ళను రక్షించుకోవచ్చు. మురికి చేతులతో కళ్ళను తాకడం మానుకోవాలి. ఒకవేళ కళ్ళ నుంచి నీరు కారడం తగ్గకుండా చాలా రోజులు కొనసాగితే సొంత వైద్యం చేసుకోకుండా వెంటనే కంటి వైద్యుని సంప్రదించాలి. కన్నీటి నాళాలు మూసుకుపోవడం వంటి తీవ్రమైన సమస్యలు ఉన్నప్పుడు వైద్య చికిత్స తప్పనిసరి. రోజు ఉదయం, సాయంత్రం కళ్ళను శుభ్రమైన చల్లటి నీటితోటి కడగడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది. కంటి ఆరోగ్యంపైన శ్రద్ధ వహించడం అంటే మీ ప్రపంచాన్ని స్పష్టంగా ఉంచుకోవడమని గుర్తుంచుకోండి.